ఓం నమ శివాయ. దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పతొడంగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునందుగాని విష్ణు ఆలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్త సమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవుటయేగాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచటకు పిప్పలాదుడు మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపదలున్నను నా వంశమును నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత ముని పుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 9 దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు కలిగెను. రాజు కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతనం తన కంటికింపుగగు స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు వినినట్లు ఉండ్రి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారులకు నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపీతులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశమొగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని
ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి నెటిలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగనమునర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది. దీపముండినా బాగుండును గదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముద ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువును మహా ఆనందంతో రతిక్రీడలు సలుపుటకు వృద్యుక్తులగుచుండగా అదే యదునుగా ఆమె భర్త తన మొలకున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమొగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతులు ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడకు వచ్చిరి. అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతులు విమానములో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురుము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంచెం ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తం.